నమస్తే. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు డ్రగ్స్ అంశం మీద. ఎందుకనంటే తెలంగాణలో ఇటీవల కాలంలో డ్రగ్స్ అనేది ఎంత విచ్చలవిడి అయిందనేది మనందరం చూసాం. ఇలాంటి సందర్భంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం అని గతంలోనే బాధ్యతలు స్వీకరించినటువంటి క్రమంలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ అనేది మన రాష్ట్రంలోకి రాకూడదు. గంజాయి అనేది రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిందా వాడు వెనక ఎవడున్నా సరే ఊరుకునేది లేదు అని చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఎవరు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాడిని మాత్రం వదిలిపెట్టాం. ఎందుకనంటే రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి మత్తు పదార్థాలు విచ్చలవిడి అయిపోయింది. దానివల్ల అమాయకుల జీవితాలు బలైపోతున్నాయి. ఆడపిల్లల జీవితాలు కూడా అన్యాయం అయిపోతున్నాయి. ఇలాంటి క్రమంలో చూస్తూ ఊరుకోం. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా సపోర్ట్ చేయాలి, కానీ దాని గురించి మాట్లాడలేదని ఆయన బిగ్గర స్వరంతో మాట్లాడారు. ఇదే కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల అంశాల్లో విధి విధానాల పరంగా ముందుకు వెళ్తుంది. ఆయా శాఖల పట్ల సమీక్షలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అవినీతి అక్రమాలు ఎక్కడ జరిగాయో వాటిని గమనించి గుర్తించి వాటికి ప్రత్యేక కమిటీలు వేసి విచారణ చేయించడం అలాంటివి చేస్తూ వస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మత్తు పదార్థాలు అనే దాని మీద ముఖ్యంగా గంజాయి అలాగే డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం. దాని వెనుక ఎంత పెద్దవాడున్నా ఎంత గొప్పవాడున్నా బొక్కలో వేస్తాం అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో సభలో కొంత డిస్టర్బెన్స్ అనేది జరిగింది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆయన మాట్లాడుతుండగా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే దానికి సంబంధించి రన్నింగ్ కామెంట్స్ చేయొద్దు అని స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆయన ఒక అలర్ట్ మెసేజ్ ఇచ్చారు. దానికి సంబంధించి చాలా ఆసక్తికరంగా జరిగింది. ఎందుకనంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తే ఎక్కడ చూసినా డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా షాపుల్లో కూడా దొరికేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో డ్రగ్స్పై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఖచ్చితంగా అందరినీ బయటికి తీస్తాం. ఎవరైతే డ్రగ్స్ వినియోగిస్తున్నారో రవాణా చేస్తున్నారో వారందరి భరతం పడతామని గతంలోనే ప్రకటించారు. అలాగే దీనికి సంబంధించి హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించినటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆయన కూడా మీడియాతో మాట్లాడిన మొదటిసారే డ్రగ్స్ అంశం గురించి మాట్లాడారు. సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు కొంతమంది డ్రగ్స్ వినియోగిస్తున్నారు, అది మా దృష్టికి వచ్చింది, ఫోకస్ పెట్టాం అని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన విధానం చూస్తే త్వరలోనే దీనిపై మరిన్ని దాడులు జరుగుతాయి. ఖచ్చితంగా పబ్బులు స్టార్ హోటల్స్లో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా జరుగుతుంది. దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నాం. దీని వెనుక ఎంతటి వారైనా వదిలిపెట్టాం అని స్పష్టంగా చెప్పారు. అంటే వారి దగ్గర ఉన్నటువంటి జాబితా ఏ స్థాయిలో ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.